ప్రార్థన అంటే మనస్సులో ఉన్న మోగ భావాలన్నింటినీ ఒక భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేయడమే ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ మనస్సులో ఏ భావాలు లేకపోతే ఈ ప్రార్థన ఎలా వస్తుంది? వాటిని ఒక భాష ద్వారా చెప్తూ గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెళ్ళిపోతూ ఉంటుంది. వేకునే లేవగానే ప్రార్థనలో ప్రభువుని అడగాలి. ఏమడగాలి? రాత్రంతా నిన్నంతా కాచుకున్నావు, నిన్నటి కంటే ఈ రోజంతటికి కావలసిన కృప నాకు దయచేయండి అని అడగాలి. జ్ఞానాన్ని దయచేయండి అని అడగాలి. ఈరోజు నన్ను పోషించండి ప్రభు అనగాలి. నా రాకపోకల్లో మీ కృప తోడుగా ఉంచండి అని అడగాలి. చదువుకునే పిల్లలు అడగాలి, నిన్నటి కంటే నాకు ఈరోజు నూతన జ్ఞానాన్ని దయచేయండి అని అడగాలి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అడగాలి, నిన్నటి కంటే ఈరోజు నా వ్యాపారం మెండుగా ఆశీర్వాదకరంగా ఉండాలని అడగాలి. ఉదయాన్నే లేవగానే మీరు అడగాల్సినవన్నీ. You will wait